హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్స్ తగ్గేందుకు ఉపయోగపడే కొన్ని రకాల వ్యాయామాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, షోల్డర్ వ్యాయామాలలో మొట్టమొదటిది, ముందుగా ఈ విధంగా నిల్చున్న తరువాత రెండు భుజాలను నెమ్మదిగా ఇలా గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్లో ముందు నుంచి వెనుకకు. ఇలా 5 నుండి 6 సార్లు చేసి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో వెనుక నుంచి ముందుకు ఇలా చేయాలి. ఇప్పుడు రెండవ రకం షోల్డర్ వ్యాయామం. ముందుగా ఇలా నిల్చుని రెండు చేతులు ఇలా చాపి రెండు అరచేతులు స్ట్రైట్గా ఇలా పెడతాం. ఇప్పుడు షోల్డర్ని ఇలా ముందుకు రొటేట్ చేస్తాం 5 నుంచి 6 సార్లు. ఈ విధంగా చేశాక ఇప్పుడు రివర్స్లో తిప్పుతాం. ఇప్పుడు మూడవ రకం షోల్డర్ వ్యాయామం. ముందుగా ఇలా నిల్చున్న తరువాత ఇప్పుడు రెండు చేతివేళ్ళు భుజాలపై పెట్టుకుంటాం. తరువాత రెండు మోచేతులు దగ్గరకు వచ్చేటట్లు తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా గుండ్రంగా తిప్పే విధంగా ఇలా చేయాలి. ఇలా క్లాక్ వైజ్ 5 నుంచి 6 సార్లు చేశాక యాంటీ క్లాక్ వైజ్ కూడా చేస్తాము. ఇప్పుడు నాలుగవ రకం షోల్డర్ వ్యాయామం. ముందుగా ఇలా నిల్చున్న తరువాత ఇప్పుడు ఎడమ చేయిని కదిలించకుండా తొడపై భాగంపై ఉంచుతాం. ఇప్పుడు కుడి చేతిని మాత్రం అరచేయి ఇలా చాపి గుండ్రంగా ఇలా తిప్పుతాం. 0 చుట్టినట్లుగా చేస్తాం. ఇలా క్లాక్ వైజ్ 5 నుంచి 6 సార్లు చేశాక అలానే యాంటీ క్లాక్ వైజ్ కూడా చేస్తాం. ఇలా ఒక చేతితో వ్యాయామం చేయడం పూర్తయ్యాక అదేవిధంగా మరో చేతితో చేస్తాం. ఇలా చేయడం పూర్తి అయ్యాక ఇప్పుడు రెండు చేతులతో ఒకేసారి ఇలా గుండ్రంగా తిప్పుతాం. క్లాక్ వైజ్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా చేస్తాం. ఫ్రెండ్స్, ఇటువంటి వ్యాయామాలు మనం రెగ్యులర్గా చేయడం వలన
షోల్డర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే తగ్గుతుంది. అలానే లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి ఇటువంటి వ్యాయామాలు. కాబట్టి ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామాలను రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.